శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 9వ రోజు పారాయణం. ముందు స్కాంద పురాణంలో ఏం చెప్పారో తెలుసుకొని తర్వాత పద్మపురాణంలో ఏం చెప్పారో తెలుసుకుందాము. తెలుసుకునే ముందు హరిహరుల పాదపద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాము. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగిరస మహర్షి ఇలా చెప్తున్నారు. నాయన, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతోంది. జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. పురుషుడి ఉవాచ. ఏమంటున్నాడంటే ఆ పురుషుడు, అంగిరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైన నాకు మరింత వివరముగా చెప్పమని కోరుతున్నాను. ఇప్పుడు అంగిరస మహర్షి చెప్తున్నారు, అంతఃకరణానికి, తద్వ్యాపారానికి, బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొనుము. దేహము కుండవలే రూపాధివత్గా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయినా కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు. ఇదే విధముగా ఇంద్రియాలు గాని, అగోచరమైన మనస్సు గాని, అస్థిరమైన ప్రాణము గాని ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనే ఉన్నాను అనే విచికిత్సను పొందు. ఏ విధంగానైనా అయస్కాంతమని తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చెలింపజేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మనప్రాణాలు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర, జాగ్రత్త, స్వప్నాదులను వాటి ఆద్యాంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతాయి. సమస్తము పట్ల ఏర్పడుతుండే అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణ అహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా, త్వమేవాహంగా భావించు. ఈ విధంగా త్వం, నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాత్ విముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి. తత్శబ్దానికి బ్రహ్మ అని అర్థము. శబ్దానికి బ్రహ్మాండమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదానిని కొట్టిపారవేయడం. అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు, ఈ కాలు ఆత్మ బ్రహ్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మం అని అర్థం. ఇక సాక్షాత్ విధిముఖాత్ అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే ఆత్మ నరేయగలగాలని అర్థము. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని, సత్యమని, దృష్టి గోచరము కాదని, చీకటిని ఎరగనిదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలునే లేనంతటి ఆనందమయమని, సత్యప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో అబ్బాయి. దేనినైతే సర్వజ్ఞం, పరేశం, సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను.
తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము, కర్మ ఫలప్రదత్వము, సర్వజీవన కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదో బ్రహ్మగా తెలుసుకో. తత్వమసి, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్దము సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టముగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను. తత్వమసి ఈ వాక్యానికి అర్థం తదాత్మ్యము అని చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత, విశిష్టులైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యము సిద్ధిస్తుంది. ముఖ్యార్థవేద శంక కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి. అందులో బాగా లక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది. ఉదాహరణకు సోయం దేవదత్త ఆత్మసంపన్న, అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థబోధ స్థిరపడే వరకు కూడా శమధమాది సాధన సంపత్తితో శ్రవణమనది కాలము ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షము వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రాహితమైన స్థాయిని చేరతాము. దానిని ముక్తి, మోక్షము అంటాము. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తూ ఉండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే గాని లేదా ప్రారబ్ధ కర్మ ఫలము అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాసపరులై జ్ఞానులై కర్మబంధాల్ని తెంచుకొని ముక్తులవుతారు. నాయన, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగిరసుడు. అంగిరసుడు చెప్పినది విన్న ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగిరస మహర్షి ఇలా చెప్తున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానము చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తినిన వెలుగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉంది. ప్రతి రోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారము కల తులా, కార్తీక, మకర, మాఘ, మేఘ, వైశాఖాలలోనైనా చేయాలి. జీవితంలో ఈ 3 మాసాలైనా ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో గాని చంద్ర సూర్య గ్రహణ పర్వాలలో గాని స్నానము చాలా ప్రధానము. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన, సంధ్య, జప, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరక గతుడై పునఃకర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింటా సర్వోత్తమమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసముతో సమానమైన పుణ్యకాలము గాని కార్తీక దామోదరుని కన్నా దైవము గాని లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు. నాయన, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యంతరంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక
శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలని చాతుర్మాస్య వ్రతము అంటారు. విష్ణువునకు నిద్ర సుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడకు వెళ్ళి వారికి మొక్కి, శ్రీహరి, భూలోకంలో వేద వింటాయి జ్ఞానులు సైతము గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడనవుతున్నాను అని విన్నవించాడు. నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారియే తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పట్టణాలతోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను, పాపాచరణలని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనామానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనని ఆరాధించాడు, అనేక విధులుగా స్తుతించాడు. ఈ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యము 9వ రోజు పారాయణము. ఇప్పుడు మనము పద్మపురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని విందాం. పృథు చక్రవర్తి అడుగుతున్నాడు, దేవర్షి, తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు. పైగా తులసిని హరిప్రియ, విష్ణువల్లభ వంటి పేరులతో సంబోధించావు. శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసి మహాత్మ్యాన్ని వినిపించు. నారదుడు అప్పుడు చెప్తున్నాడు, శ్రద్ధగా విను. పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సరస సమేతుడై శివ దర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు బేతాళ రూపి అయి ఉన్నాడు. భీత మహాదంష్ట్ర నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ ఆయనని ప్రశ్నించసాగాడు ఇంద్రుడు. కానీ ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను, ఎవడు నిన్ను రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు. ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లనయ్యింది, కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మొక్కించి తాను ఈ విధంగా శాంతి స్తోత్రం చేశాడు. బృహస్పతి కృత బేతాళ శాంతి స్తోత్రం. నమో దేవాదిదేవాయ త్రయంబకాయ కపర్దినే త్రిపురగ్నాయ శర్వాయ నమోందకనిషూయినే విరూపయాదిరూపాయ బ్రహ్మరూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకర్తే యజ్ఞానాం ఫలదాయినే కాలాంతకాల కాలాయ కాలభోగిధరాయ చ నమో బ్రహ్మశిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమః. బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోకనాశకమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించేందుకు నిశ్చయించి, బృహస్పతి, నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఆ మాట మీద బృహస్పతి, హే శివ, నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్ళీ అడుగుతున్నాను, త్రిదివేషుని త్రిలోకాలను కూడా నీ 3వ కంటి మంట నుంచి రక్షించు, నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపజెయ్యి, ఇదే నా కోరిక అన్నాడు. సంతసించిన సాంబశివుడు, వాచస్పతి, నా 3వ కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగదని కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు. చెప్పినట్లే చేశాడు శివుడు. ఆ అగ్ని గంగాసాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చింది. ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం
చెవుడు పొందింది. ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు. అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు కనుక ఇతడు నా కుమారుడే, దయచేసి వీనికి జాతక కర్మాది సంస్కారాలను చేయమని కోరాడు. ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకొని ఊగులాడసాగాడు. వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. అందువల్ల విధాత, ఓ సముద్రుడా, నా కళ్ళ నుంచి రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేరు విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు. రూపవయో బల విలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రము నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు. ఇది పద్మపురాణంలో 9వ రోజు పారాయణం. రేపు 10వ రోజు పారాయణాన్ని విందాము. ఈ అవకాశాన్ని కల్పించిన హరిహరుల పాదపద్మాలకి నమస్కరిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.